అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 వచ్చేసావా? ఈ స్పైడర్ మ్యాన్ సినిమా ఎప్పుడైపోతుందా, నువ్వెప్పుడొస్తావా అని చూస్తున్నాను. మరి సినిమా చూడటానికి నువ్వెందుకు రాలేదు? అబ్బే, నాకు స్పైడర్ మ్యాన్ అస్సలు నచ్చడు ఆదిత్య. అదేంటి అలా అంటున్నావు? నీకు స్పైడర్ మ్యాన్ ఎందుకు నచ్చడు? అబ్బా, అస్తమాను మొహానికా ముసుగేసుకుని ఉంటాడు. ఏం బాగుంటాడు చెప్పు. అయ్యో టీను, నువ్వు స్పైడర్ మ్యాన్ మొత్తం చూడలేదనుకుంటా. స్పైడర్ మ్యాన్ అందరికీ నచ్చుతాడు. స్పైడర్ మ్యాన్ ఎత్తుగా ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లపై కూడా ఎక్కేస్తాడు. అంతా తుస్, ఎవరైనా అలా ఎక్కుతారా? అన్ని గ్రాఫిక్స్ ఆదిత్య, అలా ఎవరు ఎక్కలేరు. అదేంటి కాదు, స్పైడర్ మ్యాన్ నిజంగానే ఎక్కేస్తాడు. స్పైడర్ మ్యాన్ అలా ఎక్కలేడు. అభిరా, చూడు టీను స్పైడర్ మ్యాన్ గురించి ఎలా మాట్లాడుతుందో. స్పైడర్ మ్యాన్ బిల్డింగ్లు ఎక్కేయడం తుస్సంట. అభిరా, నువ్వు చెప్పు, సినిమాలో చూపించేది నిజం కాదు కదా? ఆదిత్యకి చెప్పినా నమ్మడెందుకు? బాబోయ్, ఈ విషయంలో నన్ను లాగొద్దు. నేను సినిమాలు చూడను కాబట్టి నాకు స్పైడర్ మ్యాన్ ఎవరో కూడా తెలీదు. చూడాల్సిన అవసరం కూడా లేదు. స్పైడర్ మ్యాన్ ఏం బాగుండడు. టీను, ఎందుకలా అంటావు? స్పైడర్ మ్యాన్ అంటే ఆదిత్యకి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆదిత్యకి స్పైడర్ మ్యాన్ ఇష్టం కాబట్టి నేను అబద్ధం చెప్పాలా? నాకు స్పైడర్ మ్యాన్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసావని తుస్. టీను, నీకింతకు ముందే చెప్పాను, స్పైడర్ మ్యాన్ ని ఏమీ అనొద్దు. ఆదిత్య, ఈ విషయం ఇంతటితో ఆపేయండి. నీకు టీను గురించి తెలుసు కదా, తన ముందు ఇంకొకరిని పొగిడితే భరించదు. అబీరా, ఏంటి నువ్వు అనేది? నా ముందు ఇంకొకరిని పొగిడితే నేను భరించలేరా? అబ్బా టీను, నువ్వు ఈ గొడవని ఇంకా పెద్దది చేయకు. ఆదిత్యకి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఈ విషయంలో గొడవలెందుకు? అది కాదబ్బీరా, స్పైడర్ మ్యాన్ ని టీను ఎందుకు అలా అనాలి? అది నిజమే కదా, స్పైడర్ మ్యాన్ సినిమాలో మాత్రమే అలా చేయగలడు. అది నిజం కాదు, వాళ్ళు నిజంగా అలాగే ఉండరు. అబీరా, నువ్వు టీనుకి సపోర్ట్ చేయడం నాకేమీ నచ్చలేదు.
నేను టీనూకి సపోర్ట్ చేయడం లేదు ఆదిత్య. టీనూ చెప్పింది కూడా కరెక్టే అంటున్నాను. స్పైడర్ మ్యాన్ సినిమాల్లో మాత్రమే అలా చేయగలడు. అదేం కాదు, మీరిద్దరూ కావాలనే అలా అంటున్నారు. వదిలేసే అబీరా, మనం ఏం చెప్పినా ఇప్పుడు ఆదిత్య వినిపించుకోడు. అవును, వినిపించుకోను. ఎందుకంటే మీరు చెప్పేది అబద్ధం. టీను, అస్తమానం ఎవరినో ఒకరిని అలా అనడం తప్ప నీకు వేరే పనుండదు కదూ? అబీరా, నువ్వు కూడా నన్ను అంటావేంటి? అదేం బాలేదు. అయినా దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు నిద్ర వస్తుంది. రంగయ్య, నాకు ఒక కాఫీ పట్టరా. అలాగే బాబు. ఏంటి మాటలో తేడా ఉంది? అబ్బే, అలాంటిదేం లేదయ్యా. కథ జ్వరంగా ఉంది అంతే. ఏంటి జ్వరం వచ్చిందా? నువ్వు చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నడు పని చూసుకో. రేయ్, నటించింది చాలు, తొందరగా వెళ్ళి కాఫీ తీసుకురా. అమ్మో, వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఎత్తితే అప్పు తీర్చమని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. అమ్మయ్యా, అమ్మో, వీడు మళ్ళీ ఫోన్ చేస్తాడేమో. స్విచ్ ఆఫ్ చేస్తూ సరిపోతుంది. ఇక వీడు నన్నేమీ చేయలేడు. అమ్మో, ఈ చస్తే ఈ ఫోన్ ఎత్తొద్దు. సెల్ ఫోన్కు చేస్తే ఎత్తడం లేదని వాడే చేసుంటాడు. ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సింధుని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేనమ్మా, రాము అంకల్ని. డాడీ ఉన్నారా అక్కడ? ఓ, ఉన్నారు అంకుల్. ఒక్క నిమిషం ఆగండి. డాడీ, ఫోన్ నీకే. అనుకున్నదే జరిగింది. హలో, ఎవరు? నీకోసం ఇంకెవరు ఫోన్ చేస్తారా? నేనే, నీకు అప్పిచ్చి వసూలు చేసుకోలేకపోతున్న బాధితుడిని. అయ్యో, ఎంత మాట రాము. నీ డబ్బులు ఇవ్వకుండా నేనెక్కడికి వెళ్తాను? ఆపు నీ కబుర్లు. అలా మాట్లాడే లక్షలు దండుకున్నావు. మాట్లాడితే చెల్లెలు అంట, కోట్ల ఆస్తి అంట. సంవత్సరాలు గడిచిన అప్పు తీర్చవెందుకు? అర్థం చేసుకో రాము. నీ డబ్బులు ఇవ్వకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకా నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చివాడిని కాను నాగరాజు. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు డబ్బులు కడితే సరి, లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత దూరం ఎందుకులే రాము. వారం రోజులు టైం ఇచ్చావుగా, ఈలోపు ఇచ్చేస్తానులే. చూస్తానుగా. ఏమైంది డాడీ? అబ్బే, ఏం లేదమ్మా. రాము అంకుల్తో మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే ఫోన్ చేశాడు. అదేం కాదు, నాకంతా తెలుసు. రాము అంకుల్ అప్పు తీర్చమని ఫోన్ చేశాడు కదా. ఆ విషయం నీకెలా తెలుసు? ఇందులో కొత్తేముంది డాడీ, ఎప్పుడూ ఉండేదేగా. ఛే, ఆఖరికి నా కన్న కూతురు దృష్టిలో కూడా చులకనాయిపోతున్నారు. అయ్యా, కాఫీ. అక్కడ పెట్టు. రేయ్ రంగయ్య, రేయ్, ఇది కాఫీనా కషాయమా? అయ్యో, కాఫీ బాలేదా అయ్యగారు? నేను వేరే కాఫీ పట్టుకొస్తాను. పట్టుకొస్తావు. నీదేం పోయింది? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు నువ్వు.
అన్నయ్య, ఎందుకు రంగయ్యని అలా తిడతావు? ప్రతిసారి బాగానే చేస్తాడు కదా. పాపం 2 రోజుల నుండి తన ఆరోగ్యం కూడా బాగుండలేదు. నువ్వు వాడిని వెనకేసుకు రాకు శాంత. ముప్పుటలా తిండి దొరుకుతుందనేసరికి వీడి కళ్ళు నెత్తికెక్కాయి. రంగయ్య, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటన్నయ్య ఇది? ఎంత పనివాడైతే మాత్రం అంత అగౌరవంగా మాట్లాడాలా? నువ్వు ఊరుకో శాంత. ఎవరిని ఎక్కడ పెట్టాలో నీకు బొత్తిగా తెలీదు. సరే, తెలీదని అనుకుందాం. పాపం రంగయ్యకి ఆరోగ్యం బాలేదు కదా. రాత్రనక పగలనక మనకేం కావాలన్నా చేసి పెడతాడు. అలాంటి మనిషికి ఆరోగ్యం బాలేదంటే జాలిపడాలి కాని ఇలా అరిస్తే పాపం ఎంత బాధపడతాడు. ఇదే శాంత నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. ఏమైంది వాడికి? దున్నలా ఉన్నాడు. పనిచేయడం తప్పుతుంది కదా అని ఆరోగ్యం బాగాలేదని నటిస్తున్నాడు. నువ్వు దాన్ని నమ్మేస్తున్నావు. నటించాల్సిన అవసరం రంగయ్యకి ఏంటన్నయ్యా? కష్టపడే మనస్తత్వం ఉన్నవారికి నటించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుని బ్రతుకుతారు. అంటే ఆ పని వాడే కరెక్టు, నేనే తప్పుగా అంటున్నావు అంతేనా? అబ్బా, నువ్వు మళ్ళీ మొదటికొస్తున్నావు. అయినా నీ గురించి తెలియదెవరికి? 24 గంటలు జలసాగా తిరగడం తప్పితే నువ్వు మాత్రం దేనికి పనికొస్తావు? ఏదో నాకు అన్నయ్య అయిపోయావు కాబట్టి ఆయన నిన్ను మళ్ళీ ఇంటికి రానిచ్చారు. లేకపోతే నీ గతి ఫుట్పాత్ అయ్యుండేది. దానితో పోలిస్తే రంగయ్య నయం. చాతనైన పని చేసుకుంటూ గర్వంగా బ్రతుకుతున్నాడు. నువ్వు దేనికి పనికొస్తావు? అవమానం. నోరు విప్పితే చాలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు దీనికి అంతటి కారణం ఆదిత్య. పిచ్చి పక్షి ఎంత గట్టిగా కొట్టింది. రేపు వస్తుందిగా, అప్పుడు చెప్తాను దీని సంగతి. హ! ఏంటి, ఇది కూడా నా వైపే చూస్తూ వస్తుంది? అమ్మో, ఇది కూడా నన్ను కొట్టడానికి రావడం లేదు కదా. అమ్మయ్య, వెళ్ళిపోతుంది. ఏమైనా అంటే మాత్రం ఊరుకుంటానా? కాకపోతే అందరూ కట్టుకుని వస్తే ఎక్కడ కుమ్మేస్తారో అని కొంచెం భయం అంతే. చీకటి పడేలా ఉంది. ఆదిత్య ఇంటికి వచ్చేసి ఉంటాడు. తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్నప్పుడు పర్వాలేదు. ఆదిత్య, అభిరా తోడుగా ఉంటారు. అసలు బోరు కొట్టదు. ఇలా బయటకు వచ్చినప్పుడే ఎవరైనా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆదిత్య, నీ హోంవర్క్ ఇంకా ఎప్పుడైపోతుంది? అయిపోయింది అబిరా. డ్రాయింగ్, హోంవర్క్, ఒకటే పెయింటింగ్. అది అయిపోగానే ఆడుకుందాం, సరేనా? ఏం గీస్తున్నావు ఆదిత్య? కిషోర్ బొమ్మ గీస్తున్నాను అబిరా. కిషోర్ బొమ్మ గీస్తున్నావా? ఎందుకు? డ్రాయింగ్ టీచర్ అదే హోంవర్క్ ఇచ్చారు అబిరా. కిషోర్ బొమ్మ గీసుకుని రమ్మండం ఏమిటి? విచిత్రంగా ఉంది. అవునా బీరా, నేనేమో కిషోర్ బొమ్మ గీయాలి, కిషోర్ నా బొమ్మ గీయాలి, మైత్రి గీత బొమ్మ గీయాలి, గీతేమో మైత్రి బొమ్మ గీయాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బొమ్మ గీసుకురమ్మని చెప్పారు. అవునా? ఇంకా ఎంతసేపు పడుతుంది ఆదిత్య?
నాకు తెలీదా బీరా. అసలు కిషోర్ బొమ్మ ఎలా గీయాలో కూడా అర్థం కావటం లేదు. ఈ పాటికి కిషోర్ ఎంచక్క నా బొమ్మ గీసేసి ఉంటాడు. నీకు అలాంటి బొమ్మ గీయడం రావడం లేదు కదా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇంకా చాలు ఆదిత్య, ఆ బొమ్మ గీయడం నీ వల్ల కావడం లేదు గాని పద మనం ఆడుకుందాం. రేపు డ్రాయింగ్ టీచర్ ఎలా గీసావో చూపించమంటే ఏం చేయాలి? నీకు కిషోర్లా బొమ్మ గీయడం రాలేదని చెప్పు. వద్దా బీరా, అసలు బాగోదు. ఎలాగైనా కిషోర్ బొమ్మ గీసి టీచర్కి చూపించాలి. టీను తొందరగా వచ్చేసినా బాగుణ్ణు. ఆదిత్య హోంవర్క్ త్వరగా అయ్యేలా లేదు. పాపం ఆదిత్య ఎంత ట్రై చేసినా అచ్చం కిషోర్ బొమ్మలా గీయలేకపోతున్నాడు. ఆదిత్య, పోనీ నేను కిషోర్లా బొమ్మ గీసి పెట్టనా? వద్దా బీరా, అలా చేయటం తప్పు. ఎవరు హోంవర్క్ వారే చేయాలి. అసలు ఈ పెన్సిల్ బాలేదా బీరా, అందుకే నేను బొమ్మ సరిగ్గా గీయలేకపోతున్నాను. ఇదే మంచి అవకాశం. ఆదిత్య ఇలా గీస్తూ కూర్చుంటే కిషోర్ బొమ్మ గీయడం ఎప్పటికీ పూర్తి కాదు. నేనే పెన్సిల్లా మారిపోతే ఆదిత్య హోంవర్క్ అయిపోతుంది. ఎంచక్కా ఇద్దరం ఆడుకోవచ్చు. అబీరా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అత్తయ్యని అడిగి కొత్త పెన్సిల్ తెచ్చుకుంటాను. నువ్వు ఇక్కడే ఉంటే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకే నువ్వు కాసేపు పక్కకెళ్ళిపో. సమయానికి అత్తయ్య కూడా ఇంట్లో లేదు. ఈ పెన్సిల్తో అసలు బొమ్మ గీయడానికే రావటం లేదు. అబ్బా ఆదిత్య, ఆ పెన్సిల్తో బొమ్మ గీయడం రాకపోయినా అన్నిసార్లు ప్రయత్నించావు. ఇప్పుడేమో నన్ను విసిరి కొట్టావు. ఒక్కసారి నాతో బొమ్మ గీసి చూడు ఆదిత్య, నీకే తెలుస్తుంది. అవును, ఇంటికి అబీర్ ఎక్కడికి వెళ్ళినట్టు? పాపం బోర్ కొడుతుందని బయటకు వెళ్ళినట్టున్నాడు. అయ్యో ఆదిత్య, నేనేమో నీకోసం పెన్సిల్లా మారితే నువ్వేమో నేను ఎక్కడికో వెళ్ళిపోయానని అనుకుంటున్నావు. ఇలా అయితే నువ్వు హోంవర్క్ పూర్తి చేసినట్టే, మనం ఆడుకున్నట్టే. ప్రాబ్లం అంతా నీ వల్లే. అబ్బా, విసిరి కొట్టి కొట్టి నా నడుం విరగ్గొడుతున్నావు ఆదిత్య. ఆదిత్య, హోంవర్క్ అయిపోతే మనం ఆడుకుందామా? నా హోంవర్క్ ఇంకా అయిపోలేదు సింధు. అదేంటి ఆదిత్య, రోజు నువ్వు ఈ పాటికి హోంవర్క్ పూర్తి చేసేస్తావుగా, ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది? అంతా ఈ పెన్సిల్ వల్లే. అబ్బా ఆదిత్య, దీన్ని షార్ప్నర్తో షార్ప్ చేస్తే బొమ్మ మనం ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది ఆదిత్య. ఏమిటి, షార్పునర్తో షార్పు చెయ్యాలా? దేవుడా, నువ్వే కాపాడాలి. అమ్మో, వద్దు ఆదిత్య, నన్ను షార్పు చెయ్యొద్దు ఆదిత్య. పెన్సిల్ షార్ప్ గానే ఉంది సింధు, అసలు దీని అవసరం లేదు. పోనీ ఇంకోసారి ట్రై చేయి ఆదిత్య. అప్పటికీ రాకపోతే అత్తయ్య వచ్చాక కొత్త పెన్సిల్ తీసుకుందువు గాని. అమ్మయ్యా, మంచి పని చేసావు సింధు. హై, భలే గీసావు ఆదిత్య, అచ్చం కిషోర్ లానే ఉంది. కానీ నేను ఇంకా మొత్తం గీయలేదు కదా, ఎలా వచ్చింది? ఆదిత్య, ప్లీజ్ నా బొమ్మ గీయవా? కానీ సింధు, నేను ఆదిత్య, ప్లీజ్ ప్లీజ్ నా బొమ్మ గీయవా?
అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిర అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిర కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర అభిర